యేసయ్య ఎన్నో విషయాలకు తగ్గాడు. యేసయ్య భూమి మీదకి వచ్చి కాలి నడకన ఆయన గ్రామాలు సంచరించాడు. సృష్టికర్త భూమిని కలుగు చేసిన వాడే భూమి మీద చాలా వరకు నడిచాడు. మనం పిల్లలు పుట్టిన తర్వాత చక్కని ఉయ్యాల ఎక్కడ ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ క్రై అనే షాప్ కానీ రకరకాల పేర్లతో ఉన్నటువంటి షాపులకు వెళ్తాం. వెళ్ళి మంచి ఉయ్యలేదని అడుగుతాం. పిల్లల్ని అందులో వేసే ప్రయత్నం చేస్తాం. యేసయ్య ఏ మంచి ఉయ్యలో ఊగాడు? పశువుల తొట్టిలో పెట్టబడ్డాడు. పశువుల తొట్టిలో పొరండ పెట్టబడిన యేసయ్య మనం అనుకుంటాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు అనుకుంటాం. ఆయన అనుకుంటాడు తగ్గేవారే నాకు కావాలనుకుంటాడు. తగ్గించుకునేవారే కావాలి నాకు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. అది బైబిల్ ప్రిన్సిపల్. మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటాం, ప్రభువా ఇప్పుడు ఆ మనిషి నన్ను నిన్ను మాట్లాడినది, అతను నన్ను నిన్ను మాట్లాడినాడు, నోరు జారకుండా, తప్పు దొరలకుండా, బూతులు మాట్లాడకుండా న్యాయబద్ధంగా మాట్లాడితే తప్పు కాదు. అవతల లేదో బూతులు మాట్లాడారు, వెంటనే మనం కూడా అలాంటి మాటలు మాట్లాడితే వారికి మనకి తేడా ఉండదు. అప్పుడు దేవుని నామానికి ఎక్కడ మహిమ కలుగుతుంది? అప్పుడు దేవుని నామానికి ఎక్కడ ఘనత కలుగుతుంది? అప్పుడు బయట సమాజంలో చూసేవాళ్ళు అనుకుంటారు ఈవిడి బూతు మాట్లాడుతుంది, ఇతను బూతు మాట్లాడుతున్నాడు, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుని నామానికి ఏం కలిగింది? అవమానం కలిగింది. అంటే నీవు అవమానపరచబడినా, నీవు కించపరచబడినా, నీవు దూషణపరచబడినా, నువ్వు నోరు తుల్లకుండా అవతల వాళ్ళు న్యాయబద్ధంగా అడిగినంత వరకు ఏ తప్పు లేదు. కానీ వారు జారారని మనం జారితే, వారు నోరు తుల్లిందని మనం తుల్లితే, వారు చెడు మాట్లాడారని మనం మాట్లాడితే వారికి మనకి తేడా ఉండదు. అప్పుడు దేవుని నామాన్ని వారు కాదు మనమే అవమానపరుస్తున్నట్టు లెక్క. తగువులు వచ్చే సందర్భాల్లో మనం గనక ఎక్కడ అవమానం కలుగుతుందో నా ప్రభు నామానికి అవమానం కలగకూడదని జాగ్రత్త వహించగలిగితే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నీ అవమానాలన్నీ దేవుడు చూస్తాడు. అమ్మా నువ్వు ఎంత ఇంట్లోకి వెళ్ళి ఏడ్చావో నాకు తెలుసు. నిన్ను అనరాని దోషణ మాటలు అంటున్నప్పుడు, కత్తిపోటు వంటి మాటలు నిన్ను పలుకుతున్నప్పుడు, నీ గుండెను నిలువెల్లా చీల్చివేసినప్పుడు, నీ గుండెల నిండా గాయమైనప్పుడు నువ్వు ఎంతగా ఓర్చుకున్నావో, నీవెంతగా సహించుకున్నావో, నీవు ఎంతగా అవమానపరచబడ్డావో ఆ సంగతులు నాకు తెలుసు అని దేవుడు నిన్ను ఘనపరిచే సమయం ఒకటి వస్తుంది. నిన్ను దూషణ మాట్లాడే ప్రతి వారు నీ గుమ్మం దగ్గర తల దించుకొని నిలబడక తప్పదు. కానీ ఆ ఓపిక ఉండాలి కదా, ఆ సహనం ఉండాలి కదా, ఆ విశ్వాసం ఉండాలి కదా. నా ప్రభు నామము అవమానపరచబడకూడదంటే నన్ను ఎంత తోలనాడినా నాకు పర్వాలేదు, నా ప్రభు నామం మాత్రం అవమానపరచబడకూడదు అన్నదే నీ ఉద్దేశమే ఉండాలి. అలా దేవుని నామం అవమానపరచబడకుండా ఉండాలని ఆలోచించేవారు ఎంతమంది? పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖం కలిగించకుండా ఉండేవారు ఎంతమంది?